అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యాలాది వ్లాగ్స్. నేను మీ దివ్యాలాది. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు ఏమేం ప్లేసెస్ విజిట్ చేశానో చూద్దాం పదండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అనుకోకుండా సడన్ ప్లాన్తో శ్రీశైలం అయితే వెళ్దామని ప్లాన్ చేశాము. టికెట్స్ కూడా తీసుకోలేదు. ఎంజీబీఎస్కి రీచ్ అయిన తర్వాత అక్కడే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఈవినింగ్ 5 o'clockకి బస్సు. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయితే మేము రీచ్ అవ్వడానికి నైట్ 10:30 అయింది. నైట్ 11 o'clockకి మల్లికార్జున సదన్లో అయితే రూమ్ అయితే దొరికింది. నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ 5:30కే లేచి రెడీ అయ్యి 6:30కి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన రోజు టెంపుల్ అయితే మరీ అంతగా రష్ అయితే లేదు, కానీ మేము అతిశీఘ్ర దర్శనం టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. 1/2 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ లోపల మొబైల్ అయితే అలో లేదు కాబట్టి అందువల్ల మొబైల్ని డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాము. దర్శనం అయిపోయిన తర్వాత 1,00,000 దీపాలు అయితే తీసుకున్నాను, కానీ వెలిగించడానికి మాత్రం 10 to 15 minutes టైం పట్టింది. బయట వాతావరణం చల్లగా ఉండడం వల్ల నాకు వెలిగించడానికి చాలా టైం పట్టింది. ఇంకా వెలిగేటట్టు లేవు కదా అని చెప్పేసి నేనైతే ఒక నెయ్యి ప్యాకెట్ తీసుకొని ఆ వత్తుల మీద వేసేసి వెలిగిస్తే మాత్రం తొందరగా అయితే వెలిగాయి. 1,00,000 దీపాలు వెలిగేసరికి నాకైతే మొత్తం 1/2 hour టైం పట్టింది. తర్వాత ప్రసాదం తీసుకొని రూమ్లో పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసి సైట్ సీయింగ్స్ అయితే చూడడానికైతే వెళ్ళాము. నేను శ్రీశైలం రావడం ఇది 5వ సారి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను, మా అమ్మ, మా నాన్న, నా సిబ్లింగ్స్ వచ్చాము. సెకండ్ టైం కూడా మా ఫ్యామిలీతోనే వచ్చాను. థర్డ్ టైం వచ్చినప్పుడు మాత్రం నేను, మా నాన్న మాత్రమే వచ్చాము. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఫస్ట్ టైం అయితే ఈ శ్రీశైలం అయితే విజిట్ చేసుకున్నాము. 4 సంవత్సరాల తర్వాత శ్రీశైల దర్శనం అయితే జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇలా 5వ సారి అయితే నేనైతే దర్శనం అయితే చేసుకున్నాను. ఈసారి అయితే నేను సైట్ సీయింగ్లో ఫస్ట్ టైం నేనేంటంటే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాను. టికెట్ ప్రైస్ 30 rupees ఒక పర్సన్కి అయితే తీసుకున్నారు. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఈ ట్రైబల్ మ్యూజియంలో చాలా తెగలకు చెందిన ట్రైబల్స్ ఎలా ఉంటారో, వాళ్ళ యొక్క కుల వృత్తులు, ఇంట్లో వాడే పరికరాల యొక్క బొమ్మలు అయితే అన్నీ ఉన్నాయి. అవి అచ్చం చూడడానికి నిజమైన మనుషులానే ఉంటాయి, కానీ నిజమైన మనుషులు మాత్రం కారు. నెక్స్ట్ మనం వెళ్ళిన ప్లేస్ సాక్షి గణపతి టెంపుల్. ముందు రోజు మాకు రావడానికి లేట్ అయింది కాబట్టి సాక్షి గణపతి టెంపుల్ని మేము తర్వాత రోజు అయితే విజిట్ చేశాము. సో ఇది మనం ఏంటంటే ఫస్ట్ శ్రీశైలం విజిట్ చేయడం కంటే ముందే ఈ టెంపుల్ని విజిట్ చేయాలి, కానీ మేము కొంచెం లేట్గా విజిట్ చేసాము. థర్డ్ ప్లేస్ నేను విజిట్ చేసింది శ్రీశైల శిఖరం. సో మనం శ్రీశైలం వస్తే కంపల్సరీ శ్రీశైల శిఖరం అయితే విజిట్ చేయాల్సిందే. ఇక్కడ నుండి బైనాక్యులర్ సహాయంతో శ్రీశైల శిఖరాన్ని అయితే చూసాము. శ్రీశైలం వెళ్తే మాత్రం ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఫోర్త్ ప్లేస్ మనం విజిట్ చేసింది శ్రీ లలితాదేవి పీఠం. దర్శనం అయిపోయిన తర్వాత దానికి అపోజిట్లోనే మనం హటకేశ్వరాన్ని అయితే విజిట్ చేసాము. లోపల ఫొటోస్ ఏం అలో లేవు కాబట్టి నేను ఫొటోస్ ఏమి తీయలేదు. ఫైనల్గా మనం విజిట్ చేసిన ప్లేస్ పాలధార పంచధార. ఇది విజిట్ చేయడానికి మాకైతే 20 minutes టైం పట్టింది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ పాలధార పంచధార. ఒకప్పుడు మేము ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు స్టెప్స్ అయితే చాలా బాగుండే, కానీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కొన్ని శిథిలావస్థలో అయితే ఉన్నాయి. అదైనా మేము నెమ్మదిగా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. సో ఇంకా లోపలికి కూడా మేమైతే ఒకసారి వచ్చినప్పుడు అయితే వెళ్ళాము ఫ్యామిలీతోని, కానీ ఇప్పుడు వెళ్ళడానికైతే అలో లేదు. అప్పటికే టైం 2:30 అయింది. మాకు 3:30కి బస్ కావడంతో మేము త్వరగా లంచ్ చేసేసి అయితే మేమైతే మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.